మొబైల్ పెనికి పెట్టన్నా నేను వైడ్ పెట్టుకున్నాను దాంట్లో ఓకే ఓకే అరవబాగండి మస్తాన్ వాళ్ళు చెప్పిన దానికి గౌరవంగానే మేమందరం కూడా కాలేజ్ దగ్గర ఉంటాం. కాలేజ్ దగ్గర రోడ్లు దొరికేసి కట్టేసేసి బ్యారికేడ్స్ పెట్టి మమ్మల్ని రానియకుండా చేయాలని చూసి మేము అది చూసిన తర్వాత మేమందరం కూడా బయటకు వచ్చాం. మా వాళ్ళందరినీ కూడా కొట్టారు.
నన్ను కూడా ఎవరో తోశాడు ఎస్ఐయో ఎవరో నాకు ఐడియా లేదు. ఆ జనంలో ఇది ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైనటువంటి చీకటి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నన్ను పరామర్శించేదానికి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చెప్పండి అసలు ఏంటి అసలు పర్యటన ఏ విధంగా పోలీసు ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? చూడలేక కక్ష సాధింపు చర్యగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటున్నారు. నియోజకవర్గంలోనే కాదు జిల్లా అంతా కూడా బ్యారికేడ్స్ పెట్టారు, రోడ్లు తొక్కేశారు. ఈ రోజు నేల మీద కూర్చోబెట్టడం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కి ఇది నాంది పలుకుతుందని, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అయిపోయింది ఈ రోజుతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఈ రోజు నేల మీద కూర్చోబెట్టడంతో ఎన్డీఏ గవర్నమెంట్ పతనం ఈ రోజుతోనే మొదలైందని చెప్పి ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళందరి మీద దాడి చేశారు. వాళ్ళని గౌరవించే ఇక్కడ నుంచి మమ్మల్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో బ్యారికేడ్స్ కట్టి రోడ్డు తవ్వేసి రానికుండా చేసిన దాంతో మేమందరం బయటకు వచ్చాము. ఇదిగో ఇక్కడ నిరసనగా కూర్చున్నాం. ఏం చేస్తారో చేసుకున్నాం, అరెస్ట్ చేస్తారో చేసుకున్నాం. నేనైతే ఇక్కడ నుంచి కదలు. మా నాయకుడు రావాలా, ఆయన్ని మా ఇంటికి తీసుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పర్యటన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటాడని అనుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానాన్ని ఎంతమంది అడ్డుకున్నా ఆగరు. ప్రతి ఇంటి నుండి ఒక ఆగేదానికి జనాలు కాదన్న, ఇది జగన్ అన్న జనం. పెట్టినా ఎన్ని తాళ్ళు పెట్టినా కాళ్ళు మాకు పైకి రాబాకండి, కూర్చోలేదు రాడీ లేదు. పోలీసుల దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ కూడా తమ నాయకుడికి పోలీసుల ఆంక్షలపై కంప్లైంట్ చేస్తున్నారు. మాజీ మంత్రులను కూడా చూడకుండా ఆయన పైన దాడి చేసినట్టు అదే మెయిన్ రోడ్డు నుంచి చూపించారా? మూడేళ్ళ కదన్నా ప్రభుత్వమా? వాళ్ళు వచ్చినా కదా మనకే జనాదరణ చూసి జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఒక్కొక్కరు రాబాకండి అన్న, అందరూ ఒకేసారి తీసేసుకోండి. మాట్లాడాలి, కూర్చో ఉన్నారు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు
నెల్లూరు జిల్లాకి గోవర్ధన్ రెడ్డి గారిని నన్ను పరామర్శించాను. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వము కొత్త ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని అనేది పోలీసులు ఉపయోగించి పరిస్థితి మేమందరం కూడా శాంతియుతంగా ఆర్ఎన్బి బంగ్లా దగ్గర ఉన్నాం. కోల్కతా సిఐ రోసే గారు వచ్చి, సార్ ఇక్కడ కాదు, మీరు కాలేజ్ దగ్గర పర్మిషన్ ఉంది అక్కడికి వెళ్ళండి. ఆయన్ని గౌరవించి పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవించి కాలేజ్ కడిపేశాం. కాలేజ్ దగ్గర చుట్టూ బ్యారికేడ్లు పెట్టేసి రోడ్లు తవ్వేసి మమ్మల్ని బయటకు రానివ్వకుండా ప్రయత్నాలు చేశారు. దీనిని నేను గమనించి మా వాళ్ళందరితో కూడా బయటకు రావడం జరిగింది. మా వాళ్ళ మీద మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేశారు. వాడు ఎస్ఐ వాడు నా మీద కూడా చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి మంచి పద్ధతులు కాదు. ప్రతిపక్షం అధికార పక్షం అందరినీ కూర్చోబెట్టు. అధికార పక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో నాయకుడు జిల్లాలకు వస్తుంటే అన్నా వీళ్ళు లేచేయడమే మంచిది. అన్నా లేచేయడమే మంచిది. వీళ్ళు ప్రెస్ వాళ్ళు ఎక్కువ అయిపోయారు, మీరు పైన పడిపోయారు. మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. అన్ని గురించి అరెస్ట్ చేసినా సరే నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చేసి మా ఇంటికి తీసుకెళ్తాను. అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం. మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినందుకు ఎస్పీ గారు క్షమాపణ చెప్పాలి. ఏ తప్పు చేయలేదు. మేము పోలీసులను గౌరవించే కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. మమ్మల్ని బయటకు రానివ్వకుండా చుట్టూ బ్యారికేడ్స్, రోడ్లు, తవ్వకాలు పెట్టారు. ఇది న్యాయమా అని అడుగుతున్న రోసే గారు, సిఐ గారు. ఎల్లకాలం చంద్రబాబు సీఎంగా ఉంటాడని అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. నేనైతే ఇక్కడ నుంచి లేను. మా నాయకుడు రావాలా, నేను ఆయన తీసుకొని ఇంటికి పోవాలి. నెలకు వచ్చే అందరూ ఒకేసారి పెట్టుకోండి. వాయిస్ కావాలండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఉంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలో వస్తారు. అక్కడ పెట్టున్నాను 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నో బహిరంగ సభలు పెట్టారు. బస్సులు పెట్టి ప్రజలను తోలుకున్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంకులు సృష్టించలేదు. పోలీసులను ఉపయోగించి ఆంక్షలు పెట్టలేదు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వింతలు చూస్తున్నాం. పోలీసులను ఉపయోగించి ఈరోజు నా నియోజకవర్గమే కాకుండా జిల్లా అంతటా కూడా బ్యారికేడ్స్ కట్టి ఎంత దారుణంగా రోడ్లు తవ్వేసి రానియకుండా అడ్డుకున్నారు. ఆటోలు సీజ్ చేశారు. ఈ విధంగా చేయడం దుర్మార్గం. మేమే కానీ అనుకుంటే ఆ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరిగేవాళ్ళ. మా నాయకుడు అడ్డుకోలేదే. పర్మిషన్స్ ఇచ్చేసాము, మొత్తం తిరుక్కున్నారు రాష్ట్రం అంతటా కూడా. ఇది ఎక్కడ చూద్దాం. ఆ సిఐ వచ్చాడు, 4వ టౌన్ సిఐ రోసే గారు. సార్ మీకు ఇక్కడ పర్మిషన్ లేదు, కాలేజ్ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన్ని గౌరవించి కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. మీరు చేసింది ఏంది? అక్కడ బ్యారికేడ్స్ చుట్టూ పెట్టేసి రోడ్లు దువ్వేసి మమ్మల్ని రానియకుండా చేశారు. అది గమనించి మేమంతా కూడా బయటకు వస్తే మా వాళ్ళ మీద లాఠీ చార్జీ చేశారు. మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జీ చేశారు. ఎవరో ఎస్ఐ నా మీద కూడా చేసుకున్నాడు. ఆయన ఎక్కడ ఎస్ఐయో నాకు తెలియదు, కానీ నేను గుర్తుపడతాను. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పనులు చేయడం దుర్మార్గం. ఎంతో గౌరవంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని గౌరవించి మేము అక్కడికి పోతే మా మీద లాఠీ చార్జ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నేనైతే మా నాయకుడు వచ్చేదాకా ఇక్కడి నుంచి లేను. మా నాయకుడు వచ్చిన తర్వాత నేను నా ఇంటికి తీసుకెళ్తాను.